ఇది యాక్చువల్ గా ఉండింది స్కూల్ కు హాస్పిటల్ కి ఇచ్చినారు. మీ పిల్లలు రేపు చదువుకోవాలి కదా, ఊరు బయట పంపిస్తారా లేదా మీ దగ్గర మిమ్మల్ని తోటి పంపిస్తారా? ఇప్పుడు ఇక్కడ చదవాలి బెదిరించినారు మిమ్మల్ని. ఊర్లే వాళ్ళే ఇంత నాయకులు, అందరూ నాయకులే. చూసినారు వాళ్ళని ఇక్కడ రాత్రి వస్తున్నారు, రాత్రి పని అవసరం ఏమన్నా రాత్రి వచ్చి పని ఏమంటారు చెప్పు. రైట్ రాలుగా ఆడియో ఏమైనా ఇచ్చింటే ఎంఆర్ఓ వాళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చింటే రైట్ రాళ్ళకి వచ్చి వాళ్ళు ఆకు వేసుకోని చెప్పి మేము వద్దంటామా? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ పార్టీ కలిసి ఆల్రౌండ్ పార్టీ ఆల్రౌండ్ పార్టీ కలిసి ఉంటుంది ఇట్లా పార్టీ విసిపెట్టండి. అది ఎవరన్నా కానీ అది వైఎస్ఆర్ పార్టీ కలిసి ఉండొచ్చు, రేపు టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. ఎవరన్నా కలిసి దాంట్లో ప్రజలకు సంబంధించిన ప్రజలకే చేరాలి అంతే. దీంట్లో పార్టీలకు అతీతంగా మేము మాడుతున్నాం. ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ అవసరం లే. దీంట్లో మేము వైఎస్ఆర్ పార్టీ రేపు వైఎస్ఆర్ పార్టీ మా వాళ్ళు ఏమైనా దీంట్లో ఉండింటే వాళ్ళు కూడా శిక్ష అనలే. దాంట్లో ఇబ్బంది లేదు దాంట్లో అని చెప్తాం చూడండి. కాబట్టి మీరు కూడా ఏమైనా కానీ రేపు ఇట్లా వచ్చినప్పుడు మీరు కూడా కాలనీ వాళ్ళు కూడా అడ్డపడాలి దీన్ని. ఎందుకంటే మనం ఇచ్చింది అప్పుడు రాజశేఖర్ గారు ఏదో ఇచ్చింది, ఎవడో గతంలో రాజశేఖర్ గారు ఏదో ఇచ్చినాడు. ఇప్పుడు ఎంత వాల్యూ అయిపోయింది దీనికి. మనం కాదు, రాజశేఖర్ ఇచ్చాడు. తర్వాత సాయిబ్ ఎమ్మెల్యే ఉండే, అప్పుడు సాయిబ్ ఎమ్మెల్యే ఉండే, అప్పుడు మేము ఉంటే కౌన్సిల్లో ఉంటేవి. అప్పుడు ఏదో జరిపే పాపం. అప్పుడు రాజశేఖర్ గారు ఇచ్చింది, రాజశేఖర్ని ఫోటో పెట్టుకోవాలి మనము. లేఅవుట్ లో ఇచ్చిన పబ్లిక్ ప్లేస్ లో కూడా ఈరోజు రాళ్ళు పాతినారంటే మళ్ళీ ఒకసారి మనం అంతా గమనించాలా. ఈరోజు ఏదో రివేజ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇప్పుడు ఎవరైతే ఇది కబ్జా చేసినారో దాన్ని రివేజ్ అంటారు. ఎప్పుడైతే ఒకసారి గవర్నమెంట్ ఒక లేఅవుట్ అయిన తర్వాత దాన్ని రివేజ్ లేఅవుట్ అనేది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే మేము చూసినాం. మరి అటువంటిది ఈరోజు మొన్న కూడా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కొన్ని పుకార్లు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా బోర్డు పెట్టారు. అప్పుడు ఎప్పుడు ఒక 3-4 రోజుల కింద. మళ్ళీ ఇప్పుడు ఆ బోర్డు కూడా లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ బోర్డు కూడా పేరుకేసినారు. యాక్చువల్లీ ఒకటి వాస్తవం చెప్తున్నాను, అప్పట్లో కౌన్సిల్లో కూడా తీర్మానం చేసినాం దీన్ని. కరెంటు పోల్స్ అయితేనేమి, తర్వాత ఈ వాటర్ అయితేనేమి, అప్పుడు ఓవర్ ట్యాంక్ ఉండలే. ఇప్పుడు దీనికి దాదాపుగా అప్పుడు 8 లక్షలు సపరేట్ ఆ రైల్వే గేట్ కింద నుండి సపరేట్ లైన్ తీసుకొని ఆ ఇండ్లు కట్టేయాలని చెప్పి అప్పుడు 8 లక్షలు దాంతో ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ ఇచ్చినాం. అప్పుడు అంటే ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అప్పుడు ఇచ్చింది మనము. అది కౌన్సిల్ తీర్మానం చేసి ఈరోజు 2006-07 ఫైల్ చేస్తే మొత్తం ఉంటుంది. మున్సిపల్ అప్రూవల్ ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి. మరి అటువంటి ప్లేసుల్లో మరి చాలామంది వచ్చి ఇది కబ్జా చేయడము, దాన్ని మేము ఇది చేసుకుంటున్నామని చెప్పి రావడము, ఇవన్నీ మంచి పరిధి కాదు. ఎందుకంటే కాలనీ వాసులు కూడా ఆ రోజు అడ్డుపడ్డారు. వాళ్ళకి ఎవరైతే ఆ రోజు జేసీబీ వాళ్ళు తెచ్చేవన్నీ తెచ్చి క్లీన్ చేస్తే కూడా ఆ రోజు కాలనీ వాళ్ళు కూడా అడ్డుపడ్డారు దీని గురించి. ఇదేదో ఇది ఓపెన్ ప్లేస్ అని చెప్పి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఇటువంటివి జరగకూడదు. దాన్ని నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి ఏదన్నా ఒక లేఅవుట్ ఏదైనా కబ్జా చేస్తే ఇమ్మీడియట్ పోతాడు దీనికి, ప్రైవేట్ లేఅవుట్ అయితే కన్నా. మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్కి ఇంత రాజ్యాంతమైనప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఎందుకని ఇక్కడ రావడంలే? ఒకసారి పార్సారథి గారు కూడా చూడాలి. ఇది ఆ ఫైల్స్ తెప్పించి, మున్సిపాలిటీ ఫైల్స్ తెప్పించి ఆ ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉంది ఏమనేది. ఎందుకని ఇది రాళ్ళు కూడా బాధినారు. ఇప్పుడు మీరు చూస్తున్నాం, ఈ రాళ్ళు కూడా బాధినారు. అప్పుడు ఆల్రెడీ అంటే దాదాపుగా 16-17 మందికి 1.5 సెంట్ల లెక్క రాళ్ళు కూడా బాదుకున్నారు వాళ్ళు. మరి దీనికి ఎమ్మెల్యే గారు కనపడడం లేదా? ఇది ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏదో ప్రైవేట్ ల్యాండ్లో ఏదో వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు వేస్తున్నటువంటి పట్టాలు వాళ్ళు ఏదో వేస్తున్నట్టు చేస్తే ఆడిపోతాడు. కానీ మరి ఇక్కడికి ఎందుకు రావట్లే? ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది ప్రజలకు ఉపయోగపడే ప్లేస్. ఇది ఇంత మంచి సెంటర్లో ఇంత కబ్జా చేస్తుంటే కూడా మరి ఎమ్మెల్యే గారు దీని గురించి మాట్లాడడంలే. మరి దీన్ని ఇమ్మీడియట్ స్పందించి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టి పెట్టుకోవాలా. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి మేము కూడా పబ్లిక్కి చెందాలి. ఇది ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా దీనికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు చేసి మరి ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా మేము ఆ ఆర్డీఓ గారు అయితేనేమి, ఎవరైతే ఎంఆర్ఓ అయితేనేమో, ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి పట్టలు ఇచ్చారో వాళ్ళ మీద తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి, గవర్నమెంట్ ప్లేస్ ప్రజలకే చెందాలి కాబట్టి. ఈవెన్ ప్రైవేట్లో కూడా లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్ యొక్క ఓపెన్ ప్లేస్ అది గవర్నమెంట్కి చెందుతుంది. ఈవెన్ ప్రైవేట్ లేఅవుట్లో కూడా అటువంటిది గవర్నమెంటే లేఅవుట్ చేసి గవర్నమెంటే బీదలు ఇచ్చిన తప్పుడు గవర్నమెంట్ ఓపెన్ ప్లేస్లో మరి వేరే వాళ్ళకి వాడుకుంటారంటే మళ్ళీ ఇది ఎటువంటిదిలోనూ తప్పిది. మరి రాబో రోజుల్లో ఇటువంటి ఆందోళనలు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని ప్రతిసారి మేము అడ్డుకుంటాం. ఈ అక్రమ లేఅవుట్లు ఏదైతే చేసినా కానీ, అక్రమ కబ్జాలు ఏమన్నా కానీ, మరి గతంలో ఏదో కబ్జా అన్నారు అప్పట్లో 2014, 2019, 19 నుండి 24 ఎన్నో కబ్జాలు చేశారు, అది చేశారని చెప్పి అవి ఎప్పుడు రుజువు చేయాలా? ఎవరో దాని గురించి మాట్లాడలే. ఊరికి ఎమ్మెల్యే గారు ప్రతిసారి కబ్జా అంటున్నాడు కానీ ఎక్కడ ఒక. కానీ ఈరోజు ప్రూఫ్తో సహా మేము వస్తున్నాం.
మీ వాళ్ళు ఎవరైతే కుటుంబ ప్రభుత్వంలో ఉంటే నాయకులు ఎవరైతే కబ్జా చేసినారో దాన్ని ప్రూఫ్తో సహా లేఅవుట్తో సహా మేము తీసుకొస్తున్నాం. మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కూడా ఇమ్మీడియట్ సమాధానం చెప్పాలి దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే పార్షాద్ ఉన్నారు కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఇది కరెక్టా కాదా మేము చెప్పిన దానికి. ఒకవేళ మేము తప్పు చెప్పితే మాకు కూడా తప్పని చెప్పండి. ఒకవేళ మీరు ఇది కరెక్ట్ తప్పు అని చెప్తే మీరు కూడా వచ్చి మీడియా ద్వారా వచ్చి అవును ఇది తప్పు నేను కంపల్సరీ ప్రజలకే నేను అప్పగిస్తా అని చెప్పి మీరు కూడా చెప్పాలా. కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటి జరగకుండా మళ్ళీ హౌసింగ్ కాలనీ వాళ్ళు కూడా ఎంతోమంది మాకు ఫోన్ చేసినారు. ఎందుకంటే పట్ల నేను ఏం చెప్తున్నానంటే గతంలో ఈ యొక్క ప్లేస్ కరెక్ట్ నాకు బాధ తెలుసు దీని గురించి. ఎందుకంటే అప్పట్లో నేను కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు, ఈ ప్రాబ్లమ్స్ ఏమి, ఎందుకు అప్పుడు ఎంత కష్టపడినాము, ఎట్లా పడినాము అని చెప్పి. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ ప్లేస్ ఎటువంటి వాళ్ళకి కూడా మీరు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది ఏమున్నా హాస్పిటల్ కట్టాలా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వాలి తప్పితే వేరే దానికి ఇవే ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ప్రజలు ఇప్పటికీ కొనుగోలు చేస్తే పట్టా ఇచ్చే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఓపెన్ ప్లేస్, లేఅవుట్ ఓపెన్ ప్లేస్, అది ఇచ్చేకి లేదు. ఈవెన్ ఎంఓఆర్కి ఇచ్చేకి లేదు. అది క్యాన్సిల్ చేస్తూ కంపల్సరీ క్యాన్సిల్ కావాల్సిందే. అవి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మా మొత్తం వచ్చి ఇచ్చినాడు అది కూడా విలేకరే, తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళే వచ్చి చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ఎవిడెన్స్ బయటకే వచ్చారు. అది చిట్టి అంటారు. తర్వాత ఎవరో వచ్చి వాళ్ళు ఎవరో ఇప్పుడు వాళ్ళు మేము చెప్పిందేం కాదు, మీ మీడియా ద్వారా మేము ఆ మొక్కలు చూసినాం. మేము కూడా మాకు కూడా ఎవరైనా కబ్జా ఫస్ట్ తెల్లలేదు. తర్వాత ఎవరైతే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళే ఒప్పుకున్నారు మేము ఎంఆర్తో సహా పట్ట తీసుకున్నామని చెప్పి. మరి అలాంటప్పుడు ఇంకా పేర్లు చెప్పే దాంట్లో ఏముంది, తప్పేముంది దాంట్లో? పేర్లు ప్లేస్ కాదు, ఇది గవర్నమెంట్ ప్లేస్. అది గవర్నమెంట్ ప్లేస్. గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ పట్టాలు ప్రజలుగా ఇచ్చింది, ప్రజల వాళ్ళకి ఎవరికైతే. అదే ప్రైవేట్ వ్యక్తులకి ఇలా ఇది. అలాంటప్పుడు కోర్టుకి ఎవరు పోయినారు దీని మీద? అంటే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఎవరైతే కబ్జా చేసినా వాళ్ళు ఏమన్నా ప్రస్తావన ఏమన్నా మరి కోర్టుకి ఎట్లా పోతారు? మా దగ్గర పట్టాలు ఉన్నాయి, మేము రివైజ్ చేయించుకుని పట్టాలు మాకు ఇచ్చారు కాబట్టి అది ఆ రివైజ్ పట్టాలే తప్పంటున్నాం. అది మేము ఇప్పుడు దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ రివైజ్డ్ పట్టాలు ఏమైతే ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు రేపొద్దున ఎమ్మెల్యే గారు పార్సాద్ కూడా దీని మీద యాక్షన్ తీసుకుపోతే మరి మేము కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మరి మేము ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది, ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇదే ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ లేఅవుట్ కాదు, ఇది గవర్నమెంట్ లేఅవుట్, గవర్నమెంట్ ఓపెన్ ప్లేస్. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరుతుంది? పార్సాద్ కదా బాధ్యత. వచ్చి రాళ్ళు పీకిస్తాడో పీకేయాలా ఎవరు? పార్సాద్ గారు. తర్వాత ఈ మున్సిపల్ బోర్డు పెట్టారు అంతకుముందు, ఆ బోర్డు కూడా ఆల్రెడీ పీకేసినారు. గతంలో కూడా మీ మీడియా ద్వారానే మున్సిపల్ బోర్డు పెట్టింది కూడా మీరే చూపించారు అందరూ ప్రజలందరికీ. మరి అటువంటి బోర్డు కూడా పెరిగేసినారంటే ఇంక మున్సిపాలిటీకి ఏం అధికారం ఉంటుంది? ఇప్పుడు చూడండి సార్, ప్రభుత్వం ఎట్లా తయారైందంటే ఇప్పుడు ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోర్డు పెడితే కూడా దాన్ని కూడా చేస్తే దాని కేసు కూడా ఇప్పుడు అవును ఎవరు పెరిగినారు ఆ బోర్డు, కనీసం కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా దీన్ని. ఆ బోర్డు ఎవరు పెరిగినారు, ఎందుకని పెరిగినారు, మా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఎవరో పోలీసులకి అధికారులు తీసింటే మళ్ళీ అధికారుల మీద మేము పోతాం. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ కూడా మేము లెటర్ కూడా ఇస్తాము, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఒకటి ఇది ఇస్తాము, అర్జీ కూడా ఇస్తాము. సార్ ఇటువంటి అన్యాక్రాంతమైంది, మళ్ళీ దానికి యాక్షన్ ఏం తీసుకున్నారని చెప్పి మేము కూడా దానికి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వాలి మనకి. దాన్ని కూడా మేము ఇది వేస్తాం. మున్సిపల్ కమిషనర్ కూడా రేపు పోయి దానికి అర్జీ ఒకటి ఇస్తాం. ఒకటి సార్ ఇలా ఉంది మళ్ళీ కబ్జా చేసినారు, దీని మీద యాక్షన్ ఏం తీసుకున్నారని చెప్పి మేము కూడా దాన్ని కూడా ఇస్తాం రేపు పొద్దున. మరి దాని మీద ఏం మాట్లాడతారు చూద్దాం. కమిషనర్ ఏం మాట్లాడతాడు, తర్వాత కోర్టుకి ఎవరు పోయినారు, ఎవరు పట్టాలు ఇచ్చారు, అంతా బయటపడుతుంది ఇవన్నీ. అప్పుడు ఆలోచన చేద్దాం అది మా తప్ప లేకపోతే ఎంఆర్ఓ వాళ్ళు తప్ప ఆర్డీఓ వాళ్ళు తప్ప అనేది అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు ప్రజలకి ఏం చేయాలంటే ఈ ప్లేసు గవర్నమెంట్ ప్లేసు ప్రజలకి చెందాలి. ఇది ప్రజలకు తెలిసేది ఏమంటే ప్రజలు చేసేవాళ్ళు ఈ కాలనీ వాళ్ళు చెప్పాను నేను. ఈ కాలనీ వాళ్ళు అడ్డపడాలి దీని గురించి. ఎందుకంటే రేపొద్దు వాళ్ళ కొడుకులో వాళ్ళ బిడ్డలే ఇక్కడ చదివేది వాళ్ళే. ఇప్పుడు ఎందుకంటే అది మున్సిపాలిటీ ప్లేస్, ఇది మున్సిపాలిటీ కాలనీ ఓపెన్ ప్లేస్ ఇది. కాబట్టి రేపొద్దు వాళ్ళు అడ్డపడాలా ఎవరైనా వస్తే కదా. మరి వీళ్ళు ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాలేదు. ఈ మున్సిపాలిటీ కాలనీ వాళ్ళు కూడా మళ్ళీ ఎందుకని ఊరుకున్నారు ప్రజలు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఏమున్నా మేము పార్టీ పరంగా వచ్చి మేము కొట్టాడు తప్పితే ఇంతమంది దాదాపు ఒక 3 కట్టినారు ఇక్కడ. మరి వాళ్ళు కూడా వచ్చి అడ్డపడాలా, మళ్ళీ మీరు కూడా అడ్డపడాలా ఎందుకని చేస్తారని చెప్పి వారికి భయభ్రాంతి. బోర్డు లేదు ఇట్లా బాబు ఎట్లా మీరు కిల్ పడాలంటే పత్రికా విలేకరులందరికీ పేరు పేరు నమస్కారాలు. గత వారంలో కొన్ని మీడియా ద్వారా మేము కూడా చూసినాం కొన్ని విషయాలు. దాదాపుగా 27 సెంట్లు
ఏదైతే అప్పట్లో 2006, 2007 ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు, అలాగే ఆ పీరియడ్లో కూడా అప్పట్లోనే నేను కూడా అప్పుడు కౌన్సిలరు. అప్పుడు ఈ ప్లాట్లన్నీ దాదాపుగా 189 ప్లాట్లు ఆర్టీసీ కాలనీకి, అలాగే మండిగిరి వాళ్ళకి, ఎవరైతే అక్కడతో ఉన్నారో బట్టలు లేని వాళ్ళంతకి అప్పట్లో 2006, 2007 అప్పట్లో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో రోడ్లు కానీ, లేఅవుట్లు కానీ, అప్పట్లో వేయించింది కరెంటు పోల్స్ కానీ, అప్పుడు సాయిశెట్టి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలాగే హౌసింగ్ బోర్డు మినిస్టర్ శిల్పా మోహన్ గారు అప్పట్లో ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారంతో అప్పట్లోనే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ కాలనీకి. తర్వాత మరి కొన్ని కారణాల వల్ల 2009లో మా సాయిశెట్టి గారు ఎప్పుడైతే 2050తో ఓడిపోయిన తర్వాత ఈ కాలనీ వాళ్ళు పట్టించుకోవాలి లేకపోయినప్పుడు, మరి తర్వాత 2019, 14లో మనం గెలిచిన తర్వాత, సాయిశెట్టి గెలిచిన తర్వాత మళ్ళీ రోడ్లు కానీ అవన్నీ వేయించడం జరిగింది. వేయించిన తర్వాత మీరు చూస్తున్నారు ఎట్లా ఇండ్లు అయినాయో, మీరంతా కళ్ళారా చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 26 సెంట్ల నుండి 30 సెంట్ల వరకు, అది పబ్లిక్ పర్పస్ ప్లేస్ ఇది. అంటే లేఅవుట్కి ఏదైతే ఇచ్చింటామో ఓపెన్ ప్లేస్ ఇది, అంటే 10% ఇవ్వాల. ఇప్పుడు 8 ఎకరాలు అంటే దాదాపుగా 40 సెంట్లు, 60, 70, 80 సెంట్లు ఓపెన్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదన్నా స్కూల్ కావాలని కానీ, హాస్పిటల్ కావాలి కానీ, అంటే ప్రజల కోసమే ఇది చేసేది ఓపెన్ ప్లేస్లు. మరి అటువంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ ఈరోజు కొంతమంది నాయకులు వచ్చి ఇప్పుడు ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి